ఇప్పుడు యాదవులకు గొర్రెలు ఇప్పించినాం. ఇప్పుడు వస్తున్నాయా గొర్రెలు? బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం. ఇప్పుడు వేస్తాను రా. మరి ఎవరికి చేసినట్టు? బీడీ కార్మికులు ఉన్నారు, నాకు ఎవరు దరఖాస్తు ఇయ్యలే, ఇవాళ అడగలే. అప్పుడప్పుడు మా తులమో చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు పెదరికంలోనని చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలో ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటుందని కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా, ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే.